వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. 1/2 కేజీ అల్లం అయితే 1/2 కిలో ఎల్లిపాయలు తీసుకోవాలి. అల్లం ముందుగా మనం నీట్గా కడిగి పక్కగా పెట్టేసుకొని సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ ఎల్లిపాయలుగా ఒలిచి పెట్టేసుకొని మనం మిక్సీకి వేసుకుందాము. అల్లం ఎల్లిపాయలు మిక్సీకి వేసుకోవాలి, సమానంగా తెచ్చుకోవాలండి. 1/2 కిలో అయినా 1/2 కిలో, 1/4 కిలో అయితే 1/4 కిలో, మీ ఇష్టం వచ్చినంత తెచ్చుకోవచ్చు. రెండు కలిపి మంచిగా మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ రెండు కూడా వేసి రుబ్బేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, బ్లాక్ అవ్వకుండా ఉంటుందండి. బయట తెచ్చుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అంత రుచిగా ఉండదు, దాంట్లో ఆలుగడ్డలు వేసి రుబ్బుతారు కాబట్టి ఘాటుగా ఉండదండి. మనం చేసుకుని చాలా ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. దీన్ని వేసి వంటలు చేసుకున్నంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మెత్తగా వేసుకున్నాం. మనం డబ్బాలో పెట్టి స్టోరేజ్ చేసుకున్నామంటే